రాజశేఖర్ రెడ్డి కేవీపీ ఎట్లాగో రేవంత్ రెడ్డికి అట్లాంటి కేవీపీ కావాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ లేదా రేవంత్తో సమస్యలు పరిష్కరించుకోవాలనుకునేటటువంటి వాళ్ళు లేదా రేవంత్కి ఇబ్బంది రానియకుండా చూసుకునేటందుకు. కేవీపీ రాజశేఖర రెడ్డి బతికున్నంత వరకు ఏ పదవులు ఆశించలేదు. రాజశేఖర రెడ్డి కార్యకలాపాలు ఏంటో దానికి ఆయన్ని సక్సెస్ఫుల్గా నడిపించేందుకే చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ లోటే రేవంత్కి కనిపిస్తోంది. అసెంబ్లీలో ప్రతి వ్యూహాల దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైనాన్స్ ఇష్యూ బిల్లు వచ్చినప్పుడు ఆవేశపూరితమైనటువంటి విధంగా తీసుకొచ్చారు. స్ట్రాటజీలో చివరికి కాంగ్రెస్ ఇరుకుని పడిపోయింది. దాన్ని కవర్ చేయడానికి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఇష్యూ డైవర్ట్ చేయాల్సి వచ్చింది. ఏది అప్పులు పాలు చేశారు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారంటే దాని మీద చర్చకి రెడీ అంటే ఆ చర్చలో 1,15,000 కోట్ల అప్పు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బట్టి ఒప్పుకోవాల్సి వచ్చింది. అదేమంటే మీరు తీసుకున్న అప్పులకి వడ్డీలును కిస్తీలు కట్టాం, ఇంతకుముందు ఎప్పుడన్నా ఎవరన్నా కట్టారా? మీరు తీసుకున్నారు 7 లక్షలు అంటే 7 లక్షల కోట్లు 1,00,000 కోట్లది కాంగ్రెస్ పార్టీ మాకు విభజనతో పాటు ఇచ్చింది. అట్లాగే 15,000 కోట్లు మా ఖాతాలో వేశారు. ఫైనల్గా మేం చేసింది అయితే 4.5 లక్షల కోట్ల రూపాయలే అని చెప్తూ ఆ 4.5 లక్షల కోట్లతో ఏం చేశారో కూడా చెప్పుకొచ్చేసాడు హరీష్ రావు. అదేమంటే చెల్లించారంటే మరి మీరు కట్టినటువంటి మీరు తీసుకొచ్చిన అప్పులు మేము చెల్లించాం కదా, మేము తీసుకొచ్చిన అప్పులు మీరు చెల్లించడం సహజంగా ఉంటుంది కదా అని తేల్చి చెప్పారు. అలాగే ఏమేం చేసుకొచ్చారో డీటెయిల్గా చెప్పుకొచ్చారు. కవర్ చేసుకురావడానికి ఎవరు దిగాల్సి వచ్చింది? మళ్ళీ రేవంత్ దిగాల్సి వచ్చింది. అదే ఇదివరకటి రోజులు రాజశేఖర రెడ్డి టైంలోనైతే దాన్ని తిమ్మిని బమ్మిని చేయడానికి మధ్యలో 2-3 దిగిపోయేవాళ్ళు కథ నడిచేది. అదే కాదు ఇప్పుడు ఏదైతే అసంతృప్తులు అవుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడేది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడేది, ఇట్లాంటి వాళ్ళని కవర్ చేయడానికి కన్విన్స్ చేయడానికి లేదా వి హనుమంతరావు అసంతృప్తం ఇట్లాంటిది ఒక టీం అంటే ప్రతిదీ రేవంత్ దగ్గరికి వెళ్ళలేరు. ఇప్పుడు హైడ్రాది ఇష్యూ ఇంకా మళ్ళీ కూల్చివేతలు తలనొప్పులు ఏదో ఒకటి వస్తూనే ఉంటున్నాయి. ఇట్లా వాటిని పరిష్కరించేటందుకు ఒక నాయకుడిని సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనబడుతోంది.